ఇద్దరు సహాయకులను వెంటపెట్టుకుని ఓ వృద్ధుడు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో తనకు వైద్యం చేయమంటూ అక్కడి వైద్యులు సిబ్బందిని అభ్యర్థించారు. చింపిరి జుట్టు, చేతిలో కర్ర, పాత చొక్కా, మాసిన కండువాతో ముఖానికి మాస్క్తో ఉన్న అతడిని చూసి వైద్యులు కొన్ని వైద్య పరీక్షలకు రిఫర్ చేశారు. అనంతరం ఆ వృద్ధుడు ఆసుపత్రిలోని పలు విభాగాల వద్దకు వెళ్లారు. ఆసుపత్రి వరండాల్లో తిరుగుతున్న శునకాలు, ఐసీయూల వద్ద సిబ్బంది చెబుతున్న సమాధానాలను ప్రత్యక్షంగా విన్నారు. ఔషధశాల వద్ద పరిస్థితిని గమనించారు. సుమారు గంటకు పైగా ఆసుపత్రి మొత్తం తిరుగుతూ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇంతకీ ఆ వృద్ధుడు ఎవరో కాదు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ. గుంటూరు జీజీహెచ్లో సూపరింటెండెంట్ రాత్రివేళ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాత్రిపూట లుంగి కట్టి మాస్క్ పెట్టుకుని జీజీహెచ్కి మారువేషంలో వెళ్లిన సూపరింటెండెంట్ ఆసుపత్రిలో ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, సిబ్బంది తీరు, అందుతున్న వైద్య సేవలపై ఇటీవల ఆరోపణలు రావడంతో స్వయంగా చెకింగ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇలా తనిఖీలు చేపట్టారు. కొన్ని లోపాలు కూడా ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. Please subscribe to YK TV Network.